యూట్యూబ్ వీడియోని ఎస్ఈఓ ఎలా చేయాలి అనే దానికి రిలేటెడ్ అనమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మనం పెడుతూనే ఉంటాం. అండ్ యూట్యూబ్‌లో కూడా మనం ఇదే విధంగా అయితే హ్యాష్‌ట్యాగ్స్ అయితే పెట్టాలి. అండ్ దట్స్ రిలేటెడ్ టు చాట్ జీపీటీ అని ఉంటుంది కదా! చాట్ జీపీటీ దాన్ని అయితే యూజ్ చేసి అయితే హ్యాష్‌ట్యాగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా కొంతమంది మీ యొక్క వర్డ్స్ అర్థం చేసుకోగలుగుతారు. కొంతమంది చేసుకోలేరు. అండ్ కాబట్టి ఒక వర్జన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఒక వీడియోని చూసిన తర్వాత జనాలు అనేది వేరే వీడియో కూడా మన ఒక వేరే వీడియో కూడా వెళ్ళేటట్టు ఒక కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ అయితే పెట్టాలి. సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ యొక్క సిరీస్లోని 13th వీడియోకి అయితే స్వాగతం. సో ఈ యొక్క వీడియో వచ్చేసి బేసిక్గా ఒక యూట్యూబ్ వీడియో అంటే ఒక పర్టికులర్ యూట్యూబ్ వీడియోని ఎస్ఈఓ ఎలా చేయాలి అనే దానికి రిలేటెడ్ అనమాట. అండ్ దీని రిలేటెడ్ ఒక పార్ట్ 1 కూడా ఆల్రెడీ ఇదే సిరీస్లో చేయడం జరిగింది. అది మైట్ బి 6th or 5th వీడియోలో ఉండొచ్చు. అది వచ్చేసి హౌ టు ఆప్టిమైజ్ అని ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్ కూడా దాని సెకండ్ పార్ట్ అనుకోండి. అండ్ సెకండ్ పార్ట్ ఇన్ ద సెన్స్ సెకండ్ రోల్లో. అండ్ ఈ యొక్క వీడియో డెఫినెట్లీ ఈ యొక్క ఎస్ఈఓ ఎలా చేయాలో ఒక వీడియోని అయితే డెడికేట్ చేయబోతుంది. అండ్ తప్పకుండా విత్ హైలీ ఎఫెన్షియల్ ఫైనలీ ఆ ఒక వీడియోలో అయితే నేను 5 టిప్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఒక బోనస్ పాయింట్ అని చెప్పాను, కానీ లాస్ట్కి అయితే బోనస్ పాయింట్ చెప్పలేదు. దీంట్లో ఒక బోనస్ పాయింట్ కూడా చెప్పబోతున్నాను. అండ్ 6 ఒక టిప్స్ అయితే ఉండబోతుంది దీంట్లో కూడా, ప్లస్ 1 బోనస్ పాయింట్ అయితే ఉండబోతుంది. సో లెట్స్ గెట్ టు ఇట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక వీడియోని ఎస్ఈఓకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒకటి వచ్చేసి కస్టమ్ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో కస్టమ్ థంబ్నెయిల్ ఇన్ ద సెన్స్ ఇంతకుముందు ఇదే సిరీస్లోని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దట్ రిలేట్స్ టు హౌ టు మేక్ ఎసెన్షియల్ థంబ్నెయిల్. అండ్ ఒక మాస్టరీ అనేది కూడా చెప్పాను దాంట్లో. సో అట్రాక్టివ్ థంబ్నెయిల్ అనేది ఏ విధంగా చేయవచ్చు అండ్ క్లిక్ బైట్ అంటే ఏందో కూడా ఫుల్లీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే విధంగా ఒక ఎసెన్షియల్ థంబ్నెయిల్ అయితే మీ యొక్క వీడియోకి అంటే దట్ రిలేట్స్ టు లింక్ టు కంటెంట్ అనమాట. ఒక కస్టమ్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసి పెడితే దట్ విల్ రియల్లీ మేక్స్ యువర్ వీడియో గో ఇంటూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూస్. సో గైస్ సెకండ్ టిప్ వచ్చేసి హ్యాష్‌ట్యాగ్స్ పెట్టడం అనమాట. హ్యాష్‌ట్యాగ్స్ ఇన్ ద సెన్స్ ఇన్‌స్టాగ్రామ్లో అయితే మనం పెడుతూనే ఉంటాం. అండ్ యూట్యూబ్లో కూడా మనం ఇదే విధంగా అయితే హ్యాష్‌ట్యాగ్స్ అయితే పెట్టాలి. అండ్ దట్స్ రిలేట్స్ టు ఒక కీవర్డ్స్ రీసెర్చ్ కూడా అని చెప్తాము. ఎందుకంటే హ్యాష్‌ట్యాగ్స్ పెడితే ఏమవుతుందంటే ఒక పర్టికులర్ వైరల్ వీడియో అనుకోండి, దాని రిలేటెడ్ ఒక కీవర్డ్ అయితే ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేస్తారు. కాబట్టి దట్ రియల్లీ మేక్ సెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్. అండ్ ఎస్ఈఓ రిలేటెడ్ అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది. అండ్ వీడియో కూడా తొందరగా వేరే వాళ్ళకైతే కనిపిస్తుంది. సో గైస్ ఈ యొక్క హ్యాష్‌ట్యాగ్స్ అనేది మీరు మీ యొక్క ఓన్ పర్సెప్షన్లో కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే హ్యాష్‌ట్యాగ్ తెలుస్తలేవు అని అనుకుంటే కనుక ఒక ఓపెన్ చాట్ జీపీటీ అని ఉంటుంది కదా, చాట్ జీపీటీ, దాన్ని అయితే యూజ్ చేసి అయితే హ్యాష్‌ట్యాగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా గూగుల్లోనే చాలా వర్జన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాన్ని అయితే యూజ్ చేసుకొని హ్యాష్‌ట్యాగ్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక టైటిల్లోనే కాకుండా డిస్క్రిప్షన్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఎసెన్షియల్ యొక్క హ్యాష్‌ట్యాగ్స్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. సో అది ఒక నెక్స్ట్ లెవెల్ అయితే రీచ్ తీసుకువెళ్తుంది మీ యొక్క వీడియో. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక ఎస్ఆర్టీ ఫైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్ టైటిల్స్ కావచ్చు అండ్ ఒక క్యాప్షన్స్ కావచ్చు పెట్టాలన్నమాట ఒక పర్టికులర్ వీడియోకి. ఎందుకంటే కొంతమంది మీ యొక్క వర్డ్స్ అర్థం చేసుకోగలుగుతారు, కొంతమంది చేసుకోలేరు. అండ్ కాబట్టి ఒక వర్జన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఒక సబ్ టైటిల్స్ పెట్టిన క్యాప్షన్స్ పెట్టినా కూడా వాళ్ళు డిఫరెంట్ యొక్క మోడల్ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్లో అయితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి అండ్ వాళ్ళకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది ఒక వీడియో రిలేటెడ్. కాబట్టి సో ఒక సబ్ టైటిల్స్ అండ్ ఎస్ఆర్టీ ఫైల్ చేసి అయితే పెట్టాల్సి ఉంటుంది. క్యాప్షన్స్ దట్ రిలేట్స్ టు గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్. సో గైస్ ఫోర్త్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఒక వీడియోకి కార్డ్స్ అండ్ ఒక ఎండ్ స్క్రీన్స్ అయితే పెట్టండి. ఎందుకంటే ఒక వీడియోని చూసిన తర్వాత జనాలు అనేది వేరే వీడియో కూడా మన ఒక వేరే వీడియో కూడా వెళ్ళేటట్టు ఒక కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మనము. అది నేను ప్రస్తుతానికి అయితే చాలా వీడియోస్కి అయితే పెడతా ఉంటాను మీ దగ్గర. అండ్ లాస్ట్కి అయితే ఒక ఎండ్ స్క్రీన్ ఉంటుంది 20 seconds. దాంట్లో అయితే 2 వీడియోస్ అంటే అయిపోయిన ఒక వీడియోస్ అయితే రిలేట్ చేసి పెడతాను. దాన్ని బట్టి అయితే వ్యూవర్షిప్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇది నా ఒక పర్సనల్ ఒపీనియన్ కాదు, చాలామంది ఇదే టెక్ యూజ్ చేస్తారు కాబట్టి అయితే మీకు చెప్తున్నాను. సో గైస్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్క వీడియో కూడా. ఎందుకంటే ఒక టాపిక్ అనేది మనం ఎట్లా అంటే ఒక నిష్లో చేస్తున్నామంటే టాపిక్ అనేది ఒక సిరీస్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చేసినట్టయితే దాని రిలేటెడ్ ఒక సిరీస్ అంటే ఒక ప్లేలిస్ట్ అయితే చేసి పెట్టుకుంటే మొత్తం కూడా ఒక ప్లేలిస్ట్లో పట్టిన ఒక వీడియోస్ అయితే ఉంటాయి. కాబట్టి దాని పర్టికులర్ టాపిక్ మీద కొన్ని వీడియోస్ అయితే చేసి పెట్టినట్టయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్గా అయితే అక్కడ ఉంటాయి. కాబట్టి సో ఫైనల్లీ గైస్ ఇవైతే 5 పాయింట్స్ అనమాట. అండ్ ఎస్ఈఓ ఒక వీడియో అనేది ఎట్లా తీసుకెళ్ళాలి అనే దానికి. అండ్ ఫైనల్లీ లాస్ట్ వీడియోలో చెప్పిన ఈ వీడియోలో కూడా చెప్పిన స్టార్టింగ్లో ఏంటంటే ఒక బోనస్ టిప్ చెప్తా అన్నాను కదా, అది వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఎప్పుడైనా సరే ఏదో ఒక విధంగా ఒక గివ్ అవేనో ఏదో ఒక విధంగా ఒక కామెంట్ అనేది చేసి పెట్టండి. ఎందుకంటే దీని ద్వారా అయితే చాలామంది అట్రాక్ట్ అవుతారు జనాలు. ఆ కామెంట్లు ఏముంది చదవడానికి అయితే దాన్ని బట్టి అయితే
వ్యూవర్షిప్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇది ఒక యూట్యూబ్ అల్గోరిథం అయితే చాలా తొందరగా అయితే అర్థం చేసుకుంటుంది కాబట్టి సో ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్తున్నాను. సో ఫైనలీ అండ్ దట్స్ ఫర్ టుడే గైస్. ఇవైతే ఓవరాల్గా కూడా 5 టిప్స్ అండ్ ఒక బోనస్ టిప్. అండ్ ఇవి యూజ్ చేస్తే కనుక మీరు డెఫినెట్లీ మీ ఒక వీడియో అనేది నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది, వైరల్ అవుతుంది. అండ్ యూట్యూబ్ కూడా అర్థం తొందరగా చేసుకుంటుంది. అండ్ ఎస్ఈఓలో అయితే తొందరగా కన్వర్ట్ అయిపోతుంది అండ్ ఛానల్ గ్రోత్ అవుతుంది. సో ఫైనలీ దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.